హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్తో అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. నేను నిన్న ఆవిరి కుడుములు వేశాను కదా, ఇంకా బ్యాటర్ మిగిలింది కదా. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈరోజు కొంచెం క్యారెట్ యాడ్ చేస్తున్నాను. సేమ్ బ్యాటర్లో కొద్దిగా క్యారెట్ యాడ్ చేసి కొంచెం పిండిని లూజ్గా చేసుకుని అయితే ఈరోజు ఆవిరి కుడుములే వేస్తున్నాను. కాకపోతే క్యారెట్ తురుము వేసుకున్నాను. ఇక్కడ మనం బీట్రూట్ తురుము కానీ క్యారెట్ తురుము కానీ క్యాప్సికమ్ గింజలు కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నా దగ్గర నెయ్యి అవైలబుల్గా ఉంది కదా, నేనైతే నెయ్యిని గ్రీస్ చేసేసుకుంటున్నాను అన్ని మోల్డ్స్కి. తర్వాత ఇంకా ఇడ్లీ బ్యాటర్ ఏదైతే ఉందో అది వేసేసుకుంటున్నాను. చెప్పాను కదా సపరేట్గా చేయడం ఎందుకు అని చెప్పేసి నేనైతే ఇంకా ఇడ్లీ కుక్కరే యూజ్ చేసేసాను ఆవిరి కుడుముల కోసం. ఇది మనం గ్రైండర్లో వేసుకుంటే ఈ పిండి అనేది బాగా ఉంటుందండి. అసలు ఎంత మంచిగా వస్తాయి ఆవిరి కుడుములు అయితే. ఇంకా పొట్టుపప్పుతో చేస్తే ఇంకా చాలా బాగుంటాయి. అసలు మీరు కూడా ట్రై చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. ట్రై చేసినప్పుడు రెసిపీ అయితే షేర్ చేస్తాను. మా అత్తయ్య వాళ్ళ ఊర్లో మంచిగా చేస్తారు అసలు ఆవిరి కుడుములు. అది అసలు బ్రేక్ఫాస్ట్లో మనం వేరే టిఫిన్ తినకుండా ఆవిరి కుడుములు తింటే చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఇంకా వాళ్ళు అక్కడ పొట్టు కూడా వేస్తారు వాళ్ళు. ఇంకా ఈ ఇడ్లీ కుక్కర్ అయితే మా టీచర్ వాళ్ళు ప్రజెంట్ చేశారు నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు. ఇంకా ఇప్పుడైతే నేను తెచ్చేసుకొని నేను వాడుకుంటున్నాను అనమాట. దీనికి ఎన్ని సంవత్సరాల ఇది ఉందన్నమాట. 2005లో అనుకుంటాను 7th క్లాస్ మేబీ. అప్పుడు నుంచి ఇప్పుడు వాడుతున్నాను నేను. చూడండి, ఇంకా ఆవిరి కుడుములు అయితే రెడీ అయిపోయినాయి. మనం నెయ్యి గ్రీస్ చేసుకున్నాం కాబట్టి మంచిగా వచ్చేస్తాయి. అంటే ఆవిరి కుడుము పాత్ర ఉంది కానీ దాంట్లో 2 ప్లేట్లు ఉన్నాయి అన్నమాట. మళ్ళీ ఇంకోసారి వేయాల్సి వస్తుందని చెప్పేసి నేను ఇంకా డైరెక్ట్ ఇడ్లీ కుక్కరే యూజ్ చేసేసాను. ఇంకా అన్ని ఆవిరి కుడుములు ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను నేను. ఇక్కడ చూడండి, నేను లాస్ట్ ప్లేట్లో ఇడ్లీలు వేయలేదనమాట. ఎందుకనంటే నేను ఒకవేళ ఎక్కువగా వాటర్ పెట్టాను అనుకోండి, అప్పుడు ఇడ్లీలోకి వెళ్ళిపోయి పాడవుకోకుండా నేనైతే ఇంకా లాస్ట్ ప్లేట్ వదిలేస్తాను. ఎలాగో నాకు 6 ప్లేట్స్ వచ్చాయన్నమాట ఈ ఇడ్లీ కుక్కర్లో. ఇంకా 2 ప్లేట్లు కిందే ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి నేను లాస్ట్ ప్లేట్ అయితే యూజ్ చేయను ఎక్కువగా. ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే ఆ లాస్ట్ ప్లేట్లో కూడా వేస్తాను. మేము పూణేలో ఉంటాం కాబట్టి ఎక్కువగా అయితే మా ఇంటికి ఎవరు రారు, చాలా తక్కువగా వస్తుంటారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ నేను ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను ఫ్రెష్ అయిపోయి. తర్వాత ఇంకా మళ్ళీ లంచ్ ప్రిపరేషన్ చేయాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా గబా స్నానం చేసేసి ఇక దీపం కూడా పెట్టేసుకున్నాను. ఇక్కడ చాలా సింపుల్ అండి నేనైతే పూజ చేసుకోవడం. ఇంకా ఇక్కడైతే ఏంటంటే నా దగ్గర ఏవి నైవేద్యంగా పెట్టడానికి ఉంటే అవి పెట్టేసి దండం అయితే పెట్టేసుకుంటున్నాను, హారతి ఇచ్చేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా పాలు అయితే పెడుతున్నాను ఫస్ట్ ఒక పొయ్యి మీద. ఇంకా పాలు పెట్టేస్తే నాకు కాఫీ తాగాలనిపిస్తుంది అనమాట. ఫస్ట్ అయితే ఇంకా పాలు అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను. ఇంకా డైట్ మానేసి నాకైతే మంచిగా కాఫీ టీలు తాగుతున్నాను. వెయిట్ అయితే గెయిన్ అవుతున్నాను, నేను చూపిస్తాను మీకు. సడన్గా ఇప్పుడు ఊరెళ్ళొచ్చినాక ఎంత అయిపోతానా అని భయం వేస్తుంది నాకు. ఆల్మోస్ట్ 1 kg అయితే వెయిట్ అయితే పెరిగాను. అంటే ఏంటంటే నా బాడీ నేను కంట్రోల్ చేసుకుంటే ఫుడ్ని నా బాడీ కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్ చేయకపోయానంటే అది కూడా కంట్రోల్ తప్పి మంచిగా లావ్ అయిపోతానన్నమాట. ఇంకా ఇదైతే దేవుడిచ్చిన గొప్ప వరం అనుకోవాలి నాకు. తర్వాత ఇక్కడైతే రైస్ కడిగేసుకుంటున్నాను. రైస్ పెట్టేస్తే పక్కన రైస్ కూడా ఉడికిపోతుందని చెప్పేసి నేనైతే రైస్ చేతితోనే కొలుచుకొని ఎసరు పెట్టుకుంటాను. బిర్యానీ చేసినప్పుడు మాత్రమే గ్లాస్కి 2 glasses వాటర్ అలా వేస్తుంటాను అనమాట. ఇంక పాలు కాగేలోపు పక్కన టమాటాలు కూడా కట్ చేసేసుకుంటున్నాను. పుదీనా టమాటా చట్నీ చేద్దామని పుదీనా ఆల్రెడీ నేను వాష్ చేసి శుభ్రంగా పెట్టుకున్నాను అనమాట పక్కన. ఇంక ఈలోపు పాలు అయితే కాగిపోయినాయి. పాలు మంచిగా కాఫీ అయితే పెట్టేసుకుంటున్నాను నేను. నాకు టీ కాఫీ అన్నా చాలా ఇష్టం అన్నమాట. ఇంక ఈరోజైతే కాఫీ తాగుతున్నాను ఆఫ్టర్నూన్ మంచిగా. ఇంకా మా వారు అంటున్నారు, డైట్ చేసినప్పుడే బాగుంది, నువ్వు కాఫీ టీలు మానేసావు, మళ్ళీ స్టార్ట్ పెట్టావు నువ్వు అని చెప్పేసి. అంటే అలవాటు ఉన్న ప్రాణం కదా, సడన్గా డైట్ చేసినప్పుడు మానేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను నేనైతే. ఇక్కడ ఇంకా నేను స్టవ్ వెలిగించుకొని ఇంకా పుదీనా ఫ్రై చేసుకుందామని చెప్పేసి ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసాను. ఫస్ట్ నేను పుదీనా ఫ్రై చేసేసుకొని తర్వాత టమాటాస్ వేస్తానన్నమాట. ఇంకా ఇవి కొంచెం చిటపట్లాడంగానే నేను ఏం చేశానంటే ఇంకా పుదీనా ఫ్రెష్గా ఉందండి, చాలా అంటే చాలా నాకు భలే అనిపించింది పుదీనా పచ్చడి చేసుకొని తింటే. నాకైతే చాలా ఇష్టం పుదీనా పచ్చడి. అది టమాటోతో చేసింది అయితే ఇష్టం. ఇంకా నార్మల్ అయితే నేను ఎక్కువసార్లు ఏం తినలేదు, అప్పుడప్పుడు మమ్మీ చేస్తూ ఉంటారనమాట.
ఇంకా ఈ చట్నీ అన్నమాట ఈరోజు. అలాగే బెండకాయ కాజు ఇగురులాగా చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ పచ్చడికి ఇవి వేంపేసుకొని కొద్దిగా పక్కన పెట్టేసుకుంటే ఇవి టమాటాలు అనేవి మగ్గిపోతాయి కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ పుదీనా టమాటాస్ వేసేసి తర్వాత కర్రీ స్టార్ట్ చేస్తాను. చూపిస్తాను అది కూడా ఎలా చేస్తాను అనేది. ఇలా పుదీనా ఫ్రై అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇక్కడ టమాటాలు ముందే కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ టమాటాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. టమాటాలు ఫ్రెష్గా ఉన్న వాటితో చేస్తే ఈ చట్నీ చాలా బాగుంటుంది. నేనైతే ఇంకా తెచ్చి ఒక 4 days అవుతుంది, కానీ పర్లేదు బాగానే ఉందండి. అంటే కొంచెం వడిలిపోయినట్టుగా ఉంది కానీ టమాటాస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా ఫ్రై చేసుకున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, అంటే టమాటాలు మగ్గిపోవడం కోసం అని చెప్పేసి సాల్ట్ వేసి కొద్దిసేపు మగ్గిపిస్తే సరిపోతుందండి. ఇక నేనైతే ఏం ముందు ఇవి మగ్గడానికి పెట్టేసి తర్వాత పక్కన కర్రీ చేసేద్దామని చెప్పేసి ఇవైతే ఇలా మూత పెట్టేసుకున్నాను. ఇంక ఈలోపు వంకాయలు అయితే కట్ చేస్తున్నాను. వంకాయ ఇగురు పెడదామని చెప్పేసి అందులో కొద్దిగా జీడిపప్పు కూడా వేస్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే నేను వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే వంకాయలు కట్ చేయగానే మనం కర్రీ అయితే చేసేయాలి, లేదంటే చేదొచ్చేస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను వాటర్లో. కొంతమంది డైరెక్ట్గా కట్ చేసి వేసేస్తూ ఉంటారు, కానీ నేనైతే ఇలా సాల్ట్ వేసిన వాటర్లో అయితే వంకాయలు కట్ చేసుకున్నవి వేసుకుంటాను అనమాట, చేదు రాకుండా ఉంటాయి. ఇంక ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను మొత్తం అన్ని వంకాయల్ని. తర్వాత ఒక ఆనియన్ కూడా తీసుకున్నాను ఫ్రైలోకి అని చెప్పేసి. హాఫ్ ఆనియన్ సరిపోతుంది అనిపించి ఇంకొక హాఫ్ అయితే పక్కన పెట్టేశాను, హాఫ్ అయితే తాలింపులోకి తీసేసుకున్నాను నేను. తర్వాత ఇక్కడైతే పుదీనా టమాటా మగ్గుతుంది కదా, అది వచ్చేసి చిన్న స్టవ్ మీదకి పెట్టేస్తున్నాను. పెద్ద స్టవ్ మీద వచ్చేసి నేను కర్రీ చేద్దామని చెప్పేసి రైస్ ఆల్రెడీ ఉడికిపోయిందండి, సిమ్లో పెట్టాను, అంటే ఇగురు ఉమ్మగెళ్తుంది. ఇంకా ఇక్కడైతే ఒకసారి పుదీనా టమాటాని మంచిగా కలిపేసుకొని మళ్ళీ వేగడానికి పెట్టేశాను. తర్వాత ఇక్కడ ఈ స్టవ్ మీదేమో వంకాయ ఇగురికైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ వచ్చేసి మీరు కర్రీ చేయడానికి ఎంత సరిపోతుందో అంత యాడ్ చేసుకోండి. నా దగ్గర 5 ఉన్నాయి కదా వంకాయలు, 5కి తగ్గట్టుగా నేను వేసుకున్నాను. ఇగురు కూర కదండి, కొంచెం ఆయిల్ వేస్తేనే ఈ కర్రీ అయితే బాగుంటుంది అనమాట. ఇక్కడైతే నేను కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి యాడ్ చేసి కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇంకా పక్కనే ఉమ్మగిలుతుంది కదా అన్నం చూసుకుంటున్నాను. తర్వాత ఒక పక్కనేమో టమాటా పుదీనా మంచిగా మగ్గాయా లేదా అని చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా 3 ఉండడం వల్ల 3 పనులు ఒకేసారి అయిపోతాయి, అందుకోసం అని చెప్పేసి ఈ స్టవ్ అయితే కొనిపించుకున్నాను. మెయిన్గా అయితే ఆ ఫ్రూట్ సింబల్స్ చూస్తే అయితే తీసుకున్నాను నేను ఈ స్టవ్. ఇంకెక్కడైతే ఆనియన్స్ వేసుకున్నాను, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు అయితే దంచేసి వేసుకున్నాను. తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకు, అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై అవ్వనిచ్చాను ఇవి. ఏ కర్రీ అయినా పోపు బాగా పెట్టుకుంటే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, నేనైతే జీడిపప్పు ఒక చిన్న బౌల్లో అయితే తీసుకున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వడానికి అని చెప్పేసి తాలింపు పెట్టినప్పుడే వేసేసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం ఒక చిన్న టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కర్రీ అనేది బాగా రుచిగా ఉంటుంది అనమాట, అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇది కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు కూడా యాడ్ చేసేసుకొని ఇంకా మంచిగా మగ్గించుకోవడమే. మనం ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా ఈ దీంట్లో మగ్గించేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, నేను మసాలా అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకొని దాంట్లో ఉప్పు, కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే నాకు తగ్గట్టుగా నేను యాడ్ చేసుకొని ఇంకా కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుందండి, మంచిగా ఉడికిపోతుంది ఈ కర్రీ అనేది. ఇంకా ఈ కర్రీ మంచిగా ఉడికేలోపు నేనైతే పక్కనున్న టమాటా పుదీనాను కూడా మంచిగా కలిపేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. ఇలా మంచిగా ఆయిల్లో మగ్గించుకుంటేనే మన కర్రీ అనేది కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట, ఒక 1 week దాకా పాడవకుండా ఉంటుంది. ఇందులోనే ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిచ్చాను. చూడండి, ఆల్మోస్ట్ ఆయిల్ బయటకు వచ్చేస్తుంది, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకా దీంట్లో మస్ట్ అండ్ షుడ్ అయితే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర అన్నమాట. ఏ చట్నీ చేసినా కానీ రోడ్ చట్నీ మనకి వెల్లుల్లిపాయ అలాగే జీలకర్ర అయితే ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే ఆ చట్నీ అనేది బాగా టేస్ట్ వస్తుంది.
చూసారా ఇక్కడ వంకాయలు కూడా మంచిగా మగ్గిపోయినాయి అనమాట. మనం లేత వంకాయలు తీసుకున్నాం కదా, లేత వంకాయలతో చేస్తే కర్రీ అనేది చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా చాలా మంచిగా తినాలి అనిపిస్తుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే చూడండి కర్రీ మంచిగా మగ్గిపోయింది. ఇంకా తర్వాత నేనైతే ఒకసారి మూత తీసి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా కొత్తిమీర, ఆ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇక్కడ నేను కొత్తిమీర వేసినాక కూడా కొద్దిసేపు ఉంచానండి పొయ్యి మీద, ఎందుకనంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది ముక్కలకి మంచిగా పడుతుందని చెప్పేసి. తర్వాత ఇక్కడ నేనైతే మనం ప్రీవియస్ వీడియోలో నేను చూపించాను కదా గరం మసాలా ఇంట్లోనే చేసుకున్నాను అని చెప్పేసి, ఆ గరం మసాలాని ఒక పావు స్పూన్, అర స్పూన్ కూడా కాదు, పావు స్పూన్ వేసాను అనమాట. ఎప్పుడైతే ఇంకా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇగురు కూరలో మనం ఇలా గరం మసాలా వేసుకుంటే, అది కూడా మనం ఇంట్లో చేసింది అయితే ఇంకా అంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. నేనైతే ఇంకా మూత పెట్టేసి కర్రీని అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా ఈ లోపు మనకి పుదీనా టమాటా ఇది మనం ఉడికించుకున్నాం కదా, అది కూడా చల్లగా అయిపోయింది. ఇంకా దీన్ని చట్నీ చేసేద్దామని చెప్పేసి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంక ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. నేను ముందే వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, జీలకర్ర వేసేసుకున్నాను కదా, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పేస్ట్ అయ్యేలాగా అయితే చేసుకున్నాను అనమాట. నేను ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు. మనం టమాటాలు వేసుకున్నాం కదా, ఆటోమేటిక్గా గుజ్జు అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేనైతే సాల్ట్ చెక్ చేసుకున్నాను, సాల్ట్ మంచిగా సరిపోయింది. ఇంకా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. టమాటా పుదీనా చట్నీ అయితే ఆసమ్ అంటే ఆసమ్. ఇంకా లంచ్లోకి వచ్చేసి ఈరోజు మాది వంకాయ జీడిపప్పు ఇగురు, అలాగే ఇక్కడ వచ్చేసి టమాటా పుదీనా చట్నీ. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది చెప్పండి. ఏదో ఒక రోటి పచ్చడి పక్కన ఉంటే చాలా తినాలనిపిస్తుంది కదా, మీకు కూడా అనిపిస్తుంది అలాగే. మా అమ్మమ్మ అయితే ప్రతిరోజు ఏదో ఒక రోటి పచ్చడి అయితే పెట్టుకుంటారనమాట. అది మా అమ్మమ్మ అలవాటు. ఇలా చూడండి మంచిగా కొంచెం నెయ్యి వేసుకొని, కొద్దిగా రైస్ పెట్టుకొని, కొంచెం కర్రీ పెట్టుకొని అయితే ఈరోజు అయితే లంచ్ కంప్లీట్ చేశాను. లంచ్ అయిపోయాక ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పేసి పాలకోవా చేద్దామని మా వారితో ఒక 2 లీటర్స్ పాలు అయితే తెప్పించుకున్నాను. ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ కడాయి వచ్చేసి నేను కర్రీస్ చేయడానికి వాడతాను కదా, పాలు ఏమన్నా విరిగిపోతాయనే డౌట్తో నేను ఏం చేశానంటే ఫస్ట్ కడాయి నిండా వాటర్ పెట్టేసి కొంచెం మరిగించాను అనమాట. సో ఏమైనా ఆయిల్ ఏదన్నా ఉంటే పోతుందని చెప్పేసి. ఇక్కడైతే చూడండి నేను 2 లీటర్ల పాలు అయితే తెప్పించుకున్నాను. ఇంకా 2 లీటర్ల పాలతో పాలకోవా అయితే చేస్తున్నాను. 2 లీటర్ల పాలతో 2 గంటలు కష్టపడ్డానండి. 2 గంటలు కష్టపడితేనే పాలకోవా రెడీ అయిందనమాట. అంటే చాలాసేపు తిప్పాలి, అసలు ఎంతసేపు తిప్పానో తర్వాత కానీ మనకి పాలకోవా అయితే రెడీ అవ్వలేదన్నమాట. ఇక్కడ నేను ఏం చేశానంటే ఫస్ట్ 1 లీటర్ పాలు ఇలా తీసుకున్నాను కదా, కొన్ని తోడుకు పక్కన తీసుకొని ఆ కడాయిలో పాలు విరుగుతాయా లేదా అని టెస్ట్ చేయడానికి ఒక టీ గ్లాస్ పాలు వేసైతే నేను పాలు పొంగొచ్చేదాకా ఉంచాను అనమాట కడాయిలో. ఇంకా అవి పాలేమీ విరగలేదన్నమాట. ఇంకా అప్పుడు అమ్మయ్య చేసుకోవచ్చులే దీంట్లో అని చెప్పేసి ఇంకా చేశాను ప్రాసెస్ అయితే. అంటే నా దగ్గర ఇది ఒకటే కడాయి ఉండండి, ఇంకొకటి లేదు, అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనైతే ఇదే కడాయిలో చేశాను. ముందైతే నేను వాటర్ మరిగించుకొని ఆ వాటర్ తీసేసి పాలు విరుగుతాయా లేదా అని చెక్ చేసుకొని తర్వాత మిగతా పాలన్నీ యాడ్ చేసుకొని అయితే చేసుకున్నాను. అంటే మళ్ళీ పాలు విరిగిపోతే అంత డిసప్పాయింట్ అయిపోతాం కదా, అందుకోసం అని చెప్పేసి నేను ముందే చెక్ చేసుకున్నాను అనమాట. చూడండి ఇలా పక్కన వచ్చే మీగడని పాలల్లో కనుక్కుంటూ, పాల మీద వచ్చే మీగడిని పాలల్లో కలుపుతూ అయితే చాలాసేపు తిప్పానండి. అంటే 2 hours అంటే చూడండి. నేను ఇంకా మా మమ్మీ అన్నారు అసలు ఆపకుండా తిప్పుతూ ఉండాలి, అప్పుడే బాగా వస్తుంది అని చెప్పంటే ఇంకా అసలు తిప్పుతానే ఉన్నాను అనమాట. తిప్పుతానే ఉంటే 2 hours కానీ ఇది అవ్వింది. ఇంకా ఏదైనా తినాలి అంటే మనం చేయాల్సిందే కదా. ఇప్పుడు ఒక రైతు పంట పండిస్తాడు, రైతు వదిలేస్తే మనం ఆ రైస్ తినగలుగుతామా? తినలేం కదా. అలాగే ఇది కూడా మనం తినాలి అనుకున్నది, కావాలి అనుకున్నది మన చేతికి రావాలి అని అంటే కష్టం లేనిది ఏది రాదన్నమాట. చూడండి 1/2 లీటర్ పాలు అయితే మరిగిపోయాయి అన్నమాట. ఇక్కడైతే అంటే 2 లీటర్స్ పాలకి నాకు 1/2 kg దాకా
పాలకోవా అయితే వచ్చింది. మనం ఎంత బాగా తిప్పితే అంత బాగా పాలకోవా అయితే వస్తుందన్నమాట సాఫ్ట్గా. మా అమ్మమ్మ వాళ్ళు పాలు పోసేవాళ్ళు అన్నాను కదా, నేను ఇదివరకు మాకు బర్రెలు ఉన్నాయని చెప్పాను కదా. మా అమ్మమ్మ వాళ్ళకి అప్పుడప్పుడు 10 లీటర్స్ 15 లీటర్స్ అలా పాలు మిగిలిపోయాయి అనమాట. అందరూ సమ్మర్ హాలిడేస్కి ఊర్లో వెళ్ళిపోతారు కదా, అలాంటప్పుడు తాతయ్య పాలు పోసేవి మళ్ళీ వెనక్కి ఇంటికి తీసుకొచ్చే ఇంకా పాపం నైట్ అంతా కూర్చొని పాలకోవా చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళైతే చూడండి పాలు ఎలా చిక్కబడడానికి వస్తున్నాయో ఇలా తిప్పుతూ ఉండాలండి, తిప్పితే అయిపోతుంది అనమాట. చూడండి ఆల్మోస్ట్ కోవా అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే. అంటే కొంతమంది ఏం చేస్తారంటే పాలు చివరికి వచ్చిన తర్వాత లెమన్ పిండేస్తారనమాట. అప్పుడు పాలు విరుగుతాయి కదా, వాటిని దగ్గరకు వచ్చేదాకా మరిగిస్తారు. ఇక్కడ నేనేంటంటే ఏమీ వేయలేదండి, డైరెక్ట్గా తిప్పుతానే ఉన్నాను. అప్పుడు ఇలా అయిందనమాట. ఇంకా ఇలా అయిన తర్వాత మనమైతే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 150 గ్రామ్స్ దాకా షుగర్ అయితే తీసుకున్నాను. ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే 150 గ్రామ్స్ దాకా అయితే తీసుకున్నాను. అంటే ఎక్కువ తీపి ఉంటే మళ్ళీ మేము తినలేమన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఒక 150 గ్రామ్స్ దాకా తీసుకున్నాను. ఇదైతే నాకు సరిపోయింది. ఇలా కలిపేసుకొని ఇది ఇంకా కొంచెం దగ్గరికి అయ్యేదాకా మనం తిప్పుతూ ఉండాలి. అంటే ఇలా అయిన తర్వాత ఏంటంటే త్వరగా అడుగంటేస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి తిప్పుతానే ఉండాలి. చూడండి ఫైనల్గా పాలకోవా అయితే రెడీ అయిపోయింది. మా వారికి అయితే బాగా అంటే బాగా నచ్చిందనమాట. ఎక్కువ తనే తినేశారు మాకంటే కూడా. అంటే తను ఏదైనా నచ్చిందంటే నాకు ఇంకొకసారి చేయాలి అనిపిస్తుంది. తను ఏది రెస్పాన్స్ ఇవ్వకపోతే నాకు అసలు చేయబుద్ది అయ్యేదన్నమాట. ఇంకా మా మమ్మీ దీన్ని కూడా ప్లేట్లోకి వేసి బిల్లలుగా కట్ చేయాలనింది. అందుకోసం అని చెప్పేసి ప్లేట్లో నెయ్యి పూసి అయితే ఇక్కడ నేనైతే ప్లేట్లోకి వేసి చిన్న పీసెస్గా అయితే కట్ చేశాను. కట్ చేస్తానే మేము తినేసాము. నేను తర్వాత మెజర్ చేశాను అనమాట ఎంత వచ్చింది అని చెప్పేసి. నాకు 490 అలా వచ్చిందనమాట. అంటే మనం పీసెస్ ఆల్రెడీ తిన్నాం కాబట్టి ఇంకా అరౌండ్ 500 గ్రామ్స్ అంటే 1/2 kg వచ్చిందని నేను చెప్తున్నాను మీకు. ఇంకా ఇదే అండి పాలకోవా అయితే రెడీ చేసేసాను. హోమ్ మేడ్ పాలకోవా చాలా సింపుల్. పాలు తెచ్చుకుంటే సరిపోతుంది, షుగర్ ఉంటే సరిపోతుంది అనమాట. ఈ పాలకోవా అయితే రెడీ అయిపోతుంది. నా వాయిస్ ఓవర్ కనుక కొంచెం డిఫరెంట్గా ఉంటే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నేను జర్నీ చేసి వచ్చాను, అందుకోసం అని చెప్పేసి కొంచెం చేంజ్ ఉండొచ్చు వాయిస్లో మేబీ. ఇంకా నేనైతే ఇలా కట్ చేసి దీన్ని సెట్ అవ్వడం కోసం అని చెప్పేసి పక్కకు పెట్టేశాను అనమాట. అంటే చాలా వేడిగా ఉంది, అది మనం డైరెక్ట్గా కూడా తినలేము. ఇంకా నేనైతే ఇలా చేసేసి పక్కకు పెట్టాను. తర్వాత ఏం చేశానంటే దీన్ని బాల్స్ లాగా చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. కానీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టి తింటేనే బాగుంది. మా వారు ఇంకా బయట పెట్టేసి వద్దు ఫ్రిడ్జ్లో అని అంటే మళ్ళీ తీసి బయటే పెట్టేశాను. ఇంకా ఇదే అండి పాలకోవా అయితే రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా చాలా సింపుల్ రెసిపీ అయితే. ఇంకా పాప నిద్ర లేచిన తర్వాత తనకి ఏదో ఒక స్నాక్ ఇవ్వాలి అనుకుంటే ఈరోజైతే ఇంకా నా దగ్గర ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. స్ట్రాబెరీస్ ఉంటే ఇంకా స్ట్రాబెరీస్ అయితే తనకి ఇస్తున్నాను. నేను ఎందుకు ఈ పై లేయర్ అయితే తీసేస్తానండి, ఎందుకంటే ఇవి మనకి అవుట్ సైడ్ నుంచి వస్తాయి కదా, దీని మీద చాలా కెమికల్స్ జల్లుతారు. అంటే అవి ఫ్రెష్గా ఉండడం కోసం అని చెప్పేసి నేను అందుకే డైరెక్ట్గా ఇవ్వను తనకి. ఇలా పైన లేయర్ తీసేసి తర్వాత మళ్ళీ వాష్ చేసి అయితే తనకి ఇస్తాను. ఇంకా ఇవి చెక్ తీసేసి కడిగేసి పాపకైతే ఇచ్చేసాను. ఎంతైనా లోకల్ ఫ్రూట్స్ బెస్ట్ అండి. కాకపోతే పాపకి నేను స్ట్రాబెరీస్ అలవాటు చేశాను ఫస్ట్ నుంచి, తనకి ఇష్టం అన్నమాట. అందుకోసమని ఇలా అయితే నేను పైన లేయర్ తీసేసి కడిగేసి చిన్న పీసెస్గా కట్ చేసి అయితే తనకి ఇచ్చేసాను అన్నమాట. ఇంకా తను కివీ కూడా చాలా బాగా తింటుందండి. కివీ కూడా చాలా ఇష్టం తనకి. మా పాపకు కొంచెం నేను ఫ్రూట్స్ మంచిగా అలవాటు చేశాను ఫస్ట్ నుంచి. ఫ్రూట్స్ అయితే తను తింటుందనమాట. ఈ స్నాక్స్ చేసి పెట్టాలి అలా ఏం లేదు, ఏదో ఒక ఫ్రూట్ ఇచ్చినా తను తింటుందన్నమాట. అంటే ఫస్ట్ నుంచి అలవాటు మనం ఏ చేస్తే అది అవుతుంది అంటారు కదా, ఇదైతే నాకు వర్కౌట్ అయిందనమాట. ఫస్ట్ నుంచి తనకి ఫ్రూట్స్ పెట్టడం అలవాటు చేశాను నేను. అందుకోసం అని చెప్పేసి ఏ రకమైన ఫ్రూట్ అయినా కానీ నిష్క ఇష్టంగా తింటుంది. ఇంకా ఇక్కడైతే ఇంకా మా కోసం అయితే ఒక మస్క్ మిలన్ని జ్యూస్ అయితే చేశాను అనమాట. సింపుల్ అండి, మస్క్ మిలన్ పీసెస్ కట్ చేసుకొని నేనైతే అందులోకి షుగర్ యాడ్ చేసుకొని కొంచెం పాలు యాడ్ చేసి అయితే ఈ జ్యూస్ అయితే చేశాను. మా వారికి నాకు 2 గ్లాసెస్ అయితే వచ్చిందనమాట. ఇంకా టీ కాఫీకి బదులుగా ఈరోజు అయితే జ్యూస్ తీసుకున్నాము. ఇంకా సమ్మర్ వచ్చింది కదా, ఏదో ఒక జ్యూస్ తాగాలి అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇంతే అండి వీడియో అయితే. వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను.